మా మట్టి అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రభుత్వం అంటే ప్రజా పరిపాలన. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన గాలి, మన నీరు, మన మట్టి మనకు కాకుండా వేరే వారికి అమ్ముకుంటే దీన్ని ఏమనాలి? ప్రజా పరిపాలన అనుకోవాలా? హిట్లర్ పరిపాలన గుర్తుకు రావట్లేదా? గ్రామాల్లో కలస మట్టి తీసేందుకు కూడా ఏఎంఆర్ అనుమతి అంటే ఇది ఎక్కడ సోద్యంరా బొర్రో అంటూ ఓటేసిన ప్రజలు జుట్టు పీకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నెల్లూరు జిల్లాలో ఏఎంఆర్ ఆఘాటాలతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితికి దారితీస్తోంది. ఎందుకిలా అంటే ఓసారి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించాల్సిందే. నెల్లూరు జిల్లా అంటే ప్రజా చైతన్యానికి మారుపేరు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు నేతలు పుట్టిన జిల్లా. ఈ జిల్లాలో ప్రజా చైతన్యానికి కొదవే లేదు. అలాంటి జిల్లాలో సాంప్రదాయబద్ధంగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. ఏఎంఆర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మైనర్ మినరల్స్ మాత్రమే కట్టబెట్టింది. ఈ సంస్థ కేవలం ఈ మైనర్ మినరల్స్ మీద సెస్ మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం అనుమతి పొందిన క్వారీల నుంచి గ్రావెల్, మట్టి, కంకర, రోడ్డు మెటల్ తోలుకుంటుంటే క్వారీ దగ్గరకు వెళ్లే వాహనం నుంచి ఈ సెస్ వసూలు చేసే అధికారం మాత్రమే ఏఎంఆర్కు ఉంది. గ్రామాల్లో కాలువ కట్లు, చెరువు కట్లు, చెరువు పూడికలు, డ్రైన్లు తదితర ప్రాంతాల్లో ఉన్న కలస మట్టిని దశాబ్దాల కాలం నుంచి స్వాతంత్రానికి పూర్వం నుంచే ఇల్లు నిర్మాణం కోసం గ్రామాల్లో ఇంటి ముందు లెవెలింగ్ చేసుకునేందుకు, ఇంటి హైట్ పెంచుకునేందుకు సాధారణంగా వారికి ఉన్న సమీప ప్రాంతాలలో మట్టిని తరలించుకోవటం ఆనవాయితీ. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో మైనర్ మినరల్స్ పై సెస్ వసూలు చేసే బాధ్యత అప్పగించడంతో కాంట్రాక్టు పొందిన ఏఎంఆర్ సంస్థ ఓవర్ యాక్షన్ కు దిగుతోంది. ఏఎంఆర్ సంస్థ కేవలం అనుమతి పొందిన క్వారీలో సెస్ వసూలు చేయాల్సి ఉండగా మారుమూల ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం కోసం మట్టి తోలుతున్న వారిపై కూడా దౌర్జన్యానికి దిగుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇది కాస్త అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎండాకాలంలో సాధారణంగా మెట్ట ప్రాంతాల్లో చెరువులు ఎండిపోతాయి. ఈ చెరువుల్లో స్థానిక అవసరాల కోసం గ్రామస్తులు మట్టి తోలుతుంటే ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ బొలెరో వాహనాలలో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై ఇప్పటికే ఛానల్ 9 స్పష్టంగా ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడంతో గ్రామస్తులపై లైసెన్సుల రౌడీల్లా గంజాయి మత్తులో ఉన్న రిఫ్రాఫ్ కాళ్లు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తమ గ్రామంలో ఎవరైనా ఒక ట్రాక్టర్ మట్టి తెచ్చుకుంటే ట్రాక్టర్ను ఆపడం, వారిపై అనుమతి పత్రాలు చూపించాలి అంటూ దౌర్జన్యానికి దిగటం. మీరు మట్టి తోలాలంటే ఏఎంఆర్ సంస్థ కార్యాలయం నెల్లూరులో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు మాకు అనుమతి తీసుకుని రావాలంటూ స్థానికులు బెదిరిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ మొత్తం ఏఎంఆర్ సంస్థకు అప్పగించింది, మీరు వెళ్ళి ఆ సంస్థ ప్రతినిధుల అనుమతి తీసుకోవాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా బెదిరిస్తున్న అవగాహన లేని అనేక మంది వీరి బెదిరింపులతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం గద్దెనెక్కిన అనేక మంది నాయకులు ఏఎంఆర్ బెదిరింపులను అసలు పట్టించుకోవటం లేదు. పేరు మధు. రాష్ట్ర మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి నాదొక విజ్ఞప్తి. వాడెవడో ఏఎంఆర్ గ్రూప్ అంట, మొత్తం రాష్ట్రాన్ని మీరు వాళ్ళకి రాసిచ్చారంట. పల్లెల మీద పడి ఉదయగిరిలో నియోజకవర్గంలో కలిగిరి మండలం వాలంపాడు పంచాయతీలో రౌడీయిజం చేస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని ఎంతకు రాసిచ్చారు ఏఎంఆర్ గ్రూప్కి? కాబట్టి మా ఈ చిన్న పల్లెలు, చిన్న గ్రామాలు ఏదైనా ఇల్లు కట్టుకుంటే చెరువుల్లో మట్టి పునాదులకు తోలుకుంటారు. ఎక్కడ ఏ కాంట్రాక్టర్లకు కానీ కమర్షియల్ బిల్డింగ్లు కానీ తోలరు. చెరువుల్లో మట్టి ఇంటి పునాదులకి, పొలాల్లో సారవంతానికి తోలుకోవటం అనేది తరాలబడి వస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కాదని డిస్టిక్ పోయి పర్మిషన్లు తెచ్చుకోవాలని పల్లెల్లో ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తున్నారు. ఈరోజు ఒక గౌడు కమ్యూనిటీకి సంబంధించిన జానా కృష్ణయ్య అనే వ్యక్తి తన ఇంటి పునాది నిమిత్తం కొంత చెరువులో మట్టి లోడుకుంటుంటే డిస్టిక్ అధికారులు కాడికి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలా? ఇది ఎక్కడ సోద్యం కొల్లు రవీంద్ర గారు? మేము ఇప్పుడే చెప్తున్నాము, మా ఉదయగిరి పల్లెల్లో రైతులు ఎక్కడైనా సరే చెరువుల్లో మట్టి పునాదులకి తోలుకుంటాము, పొలాలకు తోలుకుంటాము. ఎవడైనా సరే కాదు గీదు అని పైన ఎక్కిపెట్టి తొక్కేస్తామంటే చెరువుల్లోనే దొక్కేస్తాం. ఇది మాత్రం నిజం.
కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రజలకి అండదండలు అందించే విధంగా పరిపాలన ఉండాలి తప్ప ప్రజల మీద శివతాండం చేయకూడదు. మినిస్టర్ గారు, ఇది కరెక్ట్ కాదు. ఏఎంఆర్ వాళ్ళ రౌడీజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తున్నాం ఉదయగిరి నియోజకవర్గంలో. వాళ్ళకి చేతనైంది చేసుకోమనండి. ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి. ఇది రైతులకి, సామాన్యులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇంటి పునాదులకి మట్టి దోలుకోకూడదా? పొలాల్లో సారవంతానికి చెరువులో మట్టి లోడుకోకూడదా? ఎక్కడి నుంచి వచ్చారు సార్? అమ్మే రైట్ మీకు ఎవరు ఇచ్చారు సార్? అందువల్ల కొల్లు రవీంద్ర గారు, ఇది కరెక్ట్ కాదు. ఇది యుద్ధం, చిన్న యుద్ధం జరగటం లేదు పల్లెల్లో, చాలా భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఏఎంఆర్ ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రం వదలం. జై హింద్, జై తెలుగునాడు, జై తెలుగు తల్లి. ప్రస్తుతం ప్రభుత్వం మైనర్ మినరల్స్ ను ఏఎంఆర్ సంస్థకు అప్పనంగా అప్పగించిందన్న వ్యవహారం తప్ప గ్రామాల్లో ఈ సంస్థకు ఉన్న హక్కులేమిటి, ఎలాంటి మినరల్స్ పై ఈ సంస్థ సెస్ వసూలు చేసే అధికారం ఉంది అన్న వ్యవహారాన్ని ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించుకుంటే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది.